హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ బై ఫ్రెండ్స్. ఇండియన్ హిమాలయాస్లో ఉన్న ఒక క్లాసికల్ లేక్ రహస్యాలు మరియు పురాణాలతో నిండి ఉంది. రూప్కుండ్ లేక్ లేదా స్కెల్టన్ లేక్ అని పిలువబడే ఈ సరస్సు నేచర్లో అందంతో పాటు భయంకరమైన రహస్యాలను కలిగి ఉంది. 1942లో కనుగొనబడిన ఈ సరస్సు ప్రకృతిలో అందమైన ప్రదేశమే కాకుండా వందలాది మనుషుల అస్థిపంజరాలకు చివరి విశ్రాంతి స్థలంగా ఉంది. అసలు ఏంటి ఈ రూప్కుండ్ లేక్? దీని రహస్యాలేంటి? పదండి తెలుసుకుందాం. రూప్కుండ్ లేక్ ఉత్తరాఖండ్ స్టేట్లో సుమారు 5029 మీటర్ల ఎత్తులో ఉంది. 1942లో ఒక బ్రిటిష్ ఫారెస్ట్ రేంజర్ అయిన హరికృష్ణన్ మధ్వల్ భయంకరమైన వాటిని కనుగొన్నాడు. మంచు కరిగేటప్పుడు వందలాది వ్యక్తుల అస్థిపంజరాలు సరస్సు చుట్టూ మరియు ఆ అందమైన నీటిలో కనిపించాయి. ప్రాథమిక అంచనాలు ఈ అవశేషాలు 9వ శతాబ్దానికి చెందినవని సూచించాయి, కానీ వాటి వెనుక ఉన్న నిజమైన కథ చాలా కష్టమైనది. అస్థిపంజరాల కనుగొన్నాక అనేక సిద్ధాంతాలకు దారితీసింది. కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలు అన్ఎక్స్పెక్టెడ్ డిసీజెస్, విపరీతంగా వ్యాపించి పెద్ద సమూహాన్ని చంపేసి ఉండవచ్చని. రిచువల్ సూసైడ్, ఈ సిద్ధాంతం ఆ అవశేషాలు మాస్ సూసైడ్ ఫలితాలని సూచించింది. మూడవది ల్యాండ్ స్లైడ్, ఒక విపరీత ల్యాండ్ స్లైడ్ ఈ వ్యక్తులను సరస్సులోకి కొట్టివేసి ఉండవచ్చని. అయితే ఈ సిద్ధాంతాలు అస్థిపంజరాల్లో కనిపించే ప్రత్యేకమైన గాయాలకు పూర్తి వివరణ ఇవ్వలేకపోయాయి. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫారెన్సిక్ సైన్స్ మరియు ఆధునిక సాంకేతికతలతో పురోగతులు రూప్కుండ్ లేక్ యొక్క రహస్యాన్ని మరింత లోతుగా పరిశీలించడానికి పరిశోధకులు అనుమతించాయి. DNA విశ్లేషణ ఆవేశనాలను ఒకే తెగ లేదా కుటుంబానికి చెందినవని కాకుండా వివిధ వ్యక్తుల సమూహానికి చెందినవని వెల్లడించింది. ఒక సమూహం మెడిటేరియన్ సంతతి చెందినది, ప్రస్తుత ఇరాన్ నుండి వచ్చినవని భావించబడింది, మరియు మరొక సమూహం స్థానిక ప్రాంతానికి చెందినది. ద హాలిస్టోమ్ థియరీ, హాలిస్టోమ్ థియరీ అత్యంత ఆకర్షణీయమైన థియరీలలో ఒకటి. పరిశోధకులు ఈ వ్యక్తులు ఒక అన్ఎక్స్పెక్టెడ్ మరియు తీవ్రమైన హాలిస్టోమ్లో చిక్కుకొని పోయారని ప్రతిపాదించారు. క్రికెట్ బాల్స్ పరిమాణంలో ఉన్న హాలిస్టోమ్స్ వారి మీద పడినట్లుగా ఈ సిద్ధాంతాన్ని అనుసరించి అస్థిపంజరాలలో కనిపించే గాయాలు తీవ్ర బలంతో పడిన హాలిస్టోమ్స్ గాయాలుగా ఉంటాయి. రూప్కుండ్ లేక్ యొక్క అధిక ఎత్తులో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. హిమాలయాల్లో ఒక కఠినమైన ప్రయాణంలో ఉంది. పెద్ద హాలిస్టోమ్స్ లో ప్రమాదం కావడం అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో సజీవంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. రూప్కుండ్ లేక్ ఒక ప్రాచీన యాత్ర మార్గంలో ఉంది. నందాదేవి రాజ్ జాత్ ఫెస్టివల్ కు సంబంధించినది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ఫెస్టివల్ నందాదేవి దేవతకు అంకితం చేయబడింది మరియు వివిధ ప్రాంతాల యాత్రికులు ఈ కఠినమైన ప్రయాణాన్ని చేస్తారు. స్థానిక పురాణాల మరొక జాస్వాదాల్ అనే రాజు, అతని గర్భవంతమైన భార్య రాణింప మరియు వారి సిబ్బంది నందాదేవికి యాత్ర చేస్తున్నారు. అప్పుడు వారి స్థానిక దేవత లతును కోపం పోయింది. దేవతా శిక్షగా ఒక తీవ్రమైన హాలిస్టోమ్ను విడుదల చేసింది. ఫలితంగా వారి విషాదకరమైన మరణం జరిగింది. ఈ కథ పురాతన మరియు వాస్తవాన్ని కలపడం రూప్కుండ్ లేక్ రహస్యానికి ఒక ఆసక్తికరమైన సాంస్కృతిక నేపథ్యాన్ని ఇస్తుంది. 2019లో మ్యాక్స్ ప్లాన్క్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ మరియు బిర్బల్ సైని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వ్యాలీ సైన్స్ నిర్వహించిన ఒక సమగ్ర అధ్యయనం కొత్త విషయాలను తీసుకొచ్చింది. ఈ అధ్యయనం DNA అనాలిసిస్, రేడియో కార్బన్ డేటింగ్ మరియు ఐసోటోపిక్ అనాలిసిస్ కలిగి ఉంది. ఇది రూప్కుండ్ లేక్ వద్ద కనుగొనబడిన వ్యక్తుల గురించి మరింత వివరమైన సమాచారం అందించింది. సైన్స్ పురోగతులు ఉన్నప్పటికీ ఈ మరణాలకు నికార పరిస్థితులు ఎక్స్పెక్ట్ చేసేలాగా ఉన్నాయి. పిలిగ్రిమేజ్ గాన్ రాంగ్, సౌత్ ఏషియన్ సమూహం ఒక యంత్రంలో భాగం కావచ్చు. ఇది హాలిస్టోమ్ వంటి తీవ్రమైన వెదర్ కండిషన్స్ కారణంగా విఫలమైంది. ట్రేడర్స్ అండ్ ట్రావెలర్స్, మెడిటేరియన్ సమూహం వ్యాపారులు లేదా ప్రయాణికులు ఉండవచ్చు. అవి ఇలాంటి వాతావరణ సంబంధిత ఘటన వల్ల దురదృష్టవశాత్తు ముగిసింది. ఈ ప్రదేశంలో మరణాల చరిత్ర అనేక సహజ విపత్తుల ఫలితంగా ఉండవచ్చు. ఇందులో హాలిస్టోమ్స్, ల్యాండ్ స్లైడ్స్ మరియు హైపోథేమియా వంటివి. రూప్కుండ్ లేక్ యొక్క అస్థిపంజరాలు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు మరియు సామూహికులు హతాశ చేసుకుంటూనే ఉన్నాయి. ఈ అధిక ఎత్తులో గల గ్లాసియర్ లేక్ దాని భయంకరమైన వారసత్వంతో సహా ప్రకృతి శక్తి మరియు అన్ఎక్స్పెక్టెడ్ కు ఒక సమిష్టమైన గుర్తుగా ఉంటుంది. ఇది ఒక విపరీత హాలిస్టోమ్స్, ఒక విషాదాకర యాత్ర, లేదా మరొకటి రూప్కుండ్ లేక్ అస్థిపంజరాల వెనుక నిజమైన కథ పూర్తిగా వెలుగులోకి రాకపోవచ్చు. రూప్కుండ్ లేక్ యొక్క కథ మనిషి మానసిక స్టెబిలిటీ మరియు క్వశ్చన్ కు ఒక సాక్ష్యంగా ఉంది. మనం అన్వేషణ మరియు పరిశీలన కొనసాగిస్తే ఈ పురాతన రహస్యాన్ని సంబంధించిన పజిల్ ను ఒక్క రోజులో కంప్లీట్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.